రామ్ రామ్ ఫ్రెండ్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ స్వరాజ్య స్థాపన చేశాడు. ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ గురించి చూపించే చరిత్ర చావా. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. చిన్న పిల్లలు, యువకులు, ఆడవాళ్ళు, మగవారు అని తేడా లేకుండా ఇలా ఒక భావోద్వేగానికి గురవుతున్నారు. చూస్తే మనకి కూడా కన్నీళ్ళు ఆగవు. बहुत मुश्किल इस तरह से जो लास्ट में उनकी తెలియకుండానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మనం ఏం చేస్తున్నాం? ఇలా మన కోసం, మన స్వేచ్ఛ కోసం, స్వాభిమానం కోసం, స్వధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం ఇంతటి త్యాగాలు చేస్తే ఈ రోజున మనం సెక్యులరిజం అనే మత్తులో తూలుతున్నాం. మన ధర్మాన్ని అవహేళన చేస్తూ బతుకుతున్నారు కొందరు. ఈ రోజున నిజం తెలుసుకొని ఏడుస్తున్నారు కొందరు. गूज़बम्प पे अभी भी 15-20 मिनट तो मैं रो रहा था. जरूर देखिए, थिएटर में देखिए. अरे रो दूंगी मैं अभी. ఈ రోజు నేను మాట్లాడేది ఈ దేశంలోనే ఉంటూ భయంతో అప్పట్లో కట్మిర్చీలుగా మారిన వారికి నచ్చకపోవచ్చు. కానీ కొందరు వీరులు మనం ఈ రోజున ఇలా ధైర్యంగా ఒక హిందువుగా బతకడానికి ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడారు. వాళ్ళ పోరాటాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. దాచిపెట్టాలి అని చూసిన నిజం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మహారాష్ట్ర దాటి కొందరికి తెలుసు. కానీ సంభాజీ మహారాజ్ గురించి ఎందరికి తెలుసు? సంభాజీ మహారాజ్ లేకపోతే భారతదేశమే లేదు. శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన అనే ఒక అగ్ని రగల్చాడు. అంతకుముందు ముఘలులు మనల్ని పాలిస్తూనే ఉన్నారు, దండయాత్రలు చేస్తూనే ఉన్నారు, మన సంపదని లూటీ చేస్తూనే ఉన్నారు. శివాజీ మహారాజ్ చనిపోయాడు. అక్కడితో ఆగిపోయిందా? సంభాజీ మహారాజ్ వయసు అప్పుడు 23 ఏళ్లే. స్వాతంత్ర స్థాపన కలగానే మిగిలిపోయిందా? లేదు. 1681 నుండి 89 వరకు ముగుల్స్, పోర్చుగీస్, ఇంగ్లీష్, డచ్ వాళ్ళతో ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎంతమంది సైన్యం ఉందో తెలుసా? 20,000 మందే. మరి ఔరంగజేబ్ సైన్యం 8 లక్షల పైన. అయినా ఏ యుద్ధము ఓడిపోలేదు. కానీ ఔరంగజేబ్ మన దేశంలోనే ఉంటున్న కొందరికి ఇప్పటికీ హీరో. ఔరంగజేబ్ ఏం చేశాడు? మన లక్షలాది గుళ్లను కూల్చేశాడు, షరియా చట్టం పెట్టాడు, జిజియా ట్యాక్స్ వేశాడు. ఇది అబ్దుల్లా కాని వాళ్ళ మీద వేసే ట్యాక్స్. నువ్వు ట్యాక్స్ కట్టు లేదా మతం మారిపో. సో హిందువులకు ఇచ్చిన ఆప్షన్లు ఇవే 2. అలా భయపడి ప్రాణ భయంతో ట్యాక్స్లు కట్టలేక మతం మారిపోయి ఉన్న వాళ్ళే ఇక్కడ ఇప్పుడు మన దేశంలో ఉన్నవాళ్ళు. ఔరంగజేబ్ స్వయంగా రాసుకున్నాడు, ఎన్నో హిందువుల గుళ్ళు కూల్చేశా అని. కాశీ విశ్వనాథ్, సోమనాథ జ్యోతిర్లింగం, పండరిపూర్ ఇలా ఎన్నో గుళ్ళు ధ్వంసం చేసి గర్వంగా రాసుకున్నాడు పుస్తకంలో. లక్షల మంది హిందువులను, సిక్కులను కూడా ప్రాణం లేకుండా చేశాడు. సిక్ గురు తేజ్ బహదూర్ని కూడా మతం మారు లేదా చనిపో అన్నాడు. ప్రాణభీతి లేదు, మతం మారే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్పాడు గురు తేజ్ బహదూర్. తన కళ్ళ ముందే తనకి కావలసిన వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టినా కూడా జంకలేదు. ఇస్లాం తీసుకోను అన్నాడు. ఢిల్లీలో అందరి ముందు గురు తేజ్ బహదూర్ తల తీసేశాడు. ఈరోజు అలాంటి ఒక ఔరంగజేబ్ని హీరో అంటున్నారు. నార్త్ ఇండియాలో ఎన్నో జ్యోతిర్లింగాల్ని, గుళ్లను ధ్వంసం చేసిన వీడు సౌత్ ఇండియా మీద దండయాత్ర ఎందుకు చేయలేదనుకుంటున్నారు? ఎందుకు చేయలేకపోయాడో తెలుసా? ఎందుకంటే మరాఠాసు మనకి రక్షణ కవచంలా నిలబడ్డారు కాబట్టి. మరాఠాస్ రక్తంతో కాపాడబడ్డాం మనం. అది మర్చిపోయి ఈరోజు నార్త్ సౌత్ అంటూ కొందరు కుటిల రాజకీయాలు చేస్తుంటే వంత పాడుతున్నారు. ఆ రోజున సంభాజీ మహారాజ్ చావుకి కారణం అలాంటి విశ్వాసం లేని ఇంటి దొంగలే. ఈ రోజున వాళ్ళు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. ఔరంగజేబ్కి సమాచారం ఇచ్చి పట్టించింది అలాంటి ఇంటి దొంగలే. సంభాజీ మహారాజ్కి ఔరంగజేబ్ 3 షరతులు పెట్టాడు. భరతవర్ష ఛత్రపతిగా ఔరంగజేబ్ని ఒప్పుకోమని, మరాఠా సంపద మొత్తం ముఘలులకి ఇచ్చేయమని, ఇస్లాం తీసుకోమని. అంటే మన భరతవర్షని మొత్తం వాడి చేతిలో పెట్టి గులాంగిరి చేయమని. అలా ఆ రోజు సంభాజీ మహారాజ్ కనుక ఒప్పుకొని ఉంటే ఈ రోజు ఈయన దేశంలో ఎవ్వడు హిందువుగా జీవించి ఉండేవాడే కాదు. కానీ సంభాజీ మహారాజ్ ఏం చేశాడు?
ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు నానా హింసలు పెట్టారు. ఇస్లాం తీసుకోకపోతే ఏమవుతుందో రాజ్యం మొత్తం చూపించాడు. శంభాజీ మహారాజ్ని క్యామెల్ మీద తలకిందులుగా కట్టి రాళ్లతో కొట్టమన్నాడు. ఆయన మొహం మీద అందరితో టాయిలెట్ పోయించాడు. ఇలా ఒక్కరోజు కాదు 40 రోజులు చిత్రహింసలు పెట్టాడు. గోర్లు పీకేశారు ఒక్కొక్కటిగా. ఒక్కో వేలు తీసేశారు, నాలుకని తీసేశారు. అలా ఒక్కో అవయవం. ఎందుకు ఇస్లాం తీసుకోను అన్నాడు అని. మనోధైర్యాన్ని కొంతైనా తగ్గించలేకపోయాడు. ఆఖరికి ముక్కలు ముక్కలుగా చేసి అయినా కసి తీరలేదు. కుక్కలకు వేశాడు, నదిలో వేశాడు కొన్ని ముక్కలు. ప్రజలు వెతికి తీసుకొచ్చి ఆ ముక్కలకి దహన సంస్కారాలు చేశారు అని చెప్తారు. ఇదేం రాక్షసత్వం! ఇలా భయపెడితే భయంతో మతం మారిన ఎక్స్ హిందూస్ ఈ రోజున ఆ మతాన్ని, ఔరంగజేబ్ని హీరో అంటున్నారు. నిజం తెలుసుకొని అసహ్యించుకోవలసింది పోయి స్వధర్మానికి కదా రావాల్సింది. నిజమైన హీరోలు వీళ్ళు కదా. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్, రాణా ప్రతాప్. మన చరిత్ర తెలుసుకోవాలి అంటే చావా చూడండి. మన భారతదేశంలో జరిగిన మొఘలుల దౌర్జన్యాలు తెలుసుకోవాలి అంటే చావా చూడండి. మన పాఠ్య పుస్తకాలలో చెప్పని ఒక్క నిజమైన షేర్ గురించి, మనల్ని మొఘలుల దాస శృంఖలాల నుండి కాపాడడానికి, మనం ఈ రోజున హిందువులమని గర్వంగా బతకడానికి కారణమైన వారి గురించి, ప్రాణ త్యాగం గురించి తెలుసుకోవాలి అంటే చావా చూడండి. సినిమాలో చూపించింది 1% మాత్రమే. మనమందరం ఈరోజు ఇలా హాయిగా బతుకుతున్నామంటే మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడిన దేశభక్తుల వల్లే. అలాంటి దేశభక్తుల పోరాటం చావా. ఇది నిజమైన చరిత్ర, ఇది శౌర్యం, ఇది భరత మాత ముద్దు బిడ్డ వీరగాథ. ప్రతి భారతీయుడు, హిందువు, ముస్లిం కూడా చూడవలసిన సినిమా. మీరు చూడండి, మీ పిల్లలకి చూపించండి. దేశభక్తి ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. దేశభక్తులకు, దేశద్రోహులకు వ్యత్యాసం తెలుసుకుంటారు. దీని ద్వారా కొద్దిగా అయినా ఈ జనరేషన్కు కొన్ని నిజాలు తెలిసి వాళ్ళలో మార్పు వచ్చినా చాలు. ఆ నికృష్ట వైరస్ బారిన, లవ్ జిహాద్ బారిన పడకుండా కాపాడబడతారు. చర్మం వలిచి ఉప్పు కారం పెట్టిన, ఉడుకు నీళ్లు పోసిన ఆ యోధుడి కళ్ళల్లో భయం లేదు. కళ్ళు కూడా పీకేసినా కూడా. అయినా హరహర మహాదేవ అని ప్రాణం వదిలాడే తప్ప ధర్మం, దైవంను మార్చుకోలేదు. గణపతి, గజాశ్వపతి, భూపతి, ప్రజాపతి, సువర్ణరత్న శ్రీపతి, అష్టావధాన జాగృత, అష్ట ప్రధాన వేష్టిత, న్యాయాలంకార మండిత, శస్త్రాశస్త్ర శాస్త్ర పరంగత, రాజనీతి దురంధర, ప్రౌఢ ప్రతాప పురంధర, క్షత్రియ కులావతంస, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. శ్రీ శంభాజీ మహారాజ్ కి జై. జై భవానీ वीर शिवाजी. पार्वती पतये हर हर महादेव. जय भारत, जय हिंद.